ఓకే. సో, వెల్కమ్ టు మా సక్సెస్ జర్నీ. మనం ఫస్ట్ టైమ్ కలుసుకున్నాం కాబట్టి మన కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరేంటంటే మా సక్సెస్ జర్నీ. అంటే మన విజయ ప్రయాణం. కంపెనీ పేరున విజయం ఉందనమాట. కంపెనీ ఏమంటుందంటే స్టార్ట్ యువర్ జర్నీ, గెట్ యువర్ సక్సెస్ లైఫ్. ఇక మీ ప్రయాణం మొదలుపెట్టండి. దేని కొరకు? విజయవంతమైన లైఫ్ కోసం అంటుంది. అండ్ మన కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. మన కంపెనీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఉంది. స్టార్ట్ అయింది కూడా 21/10/2021. అంటే ఇప్పుడు మన కంపెనీ స్టార్ట్ దగ్గర దగ్గర 5 ఇయర్స్ అనమాట. అండ్ మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా సక్సెస్ జర్నీ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ మా సక్సెస్ జర్నీ అండ్ అఫీషియల్ వెబ్‌సైట్ మా ఎంఎస్ఏ.in. ఇక మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ అంటే ఏంటంటే ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుడిని ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే మన కంపెనీ యొక్క లాంగ్ విజన్ అండ్ మిషన్. ఆల్రెడీ భగవంతుని పుణ్యమా అని చెప్పేసి కొన్ని కొన్ని ఏరియాలో రన్ అవుతుంది. కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఇంక లాంగ్ డ్రీమ్ ఏందంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవాలని మన కంపెనీ చూస్తుందన్నట్టు. రైట్. సో, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే. ఓకే. రైట్. ఎందుకంటే ఇక్కడ కొంత సిగ్నల్ బాగా వస్తుంది. అది సరే, ఓకే. ఇక మన ట్రాక్ రికార్డ్ చెక్ చేసినట్లయితే మన ఇండస్ట్రీ ఏందంటే నెట్వర్క్ ఇండస్ట్రీ. దాని ఇంకో పేరే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ఏ విధంగా అయితే ఫార్మా ఇండస్ట్రీ అండ్ హాస్పిటల్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉందో అదే మాదిరి దీన్ని నెట్వర్క్ ఇండస్ట్రీ అంటాం. ఇక మన కంపెనీ ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే మన కంపెనీ చాలా క్వాలిటీ ప్రొడక్ట్లు ఇస్తా ఉంది. అండ్ మన కంపెనీ ఏ విధంగా అయితే బయట కంపెనీలు వారంటీ ఇస్తున్నారో అదే విధంగా మన కంపెనీ వారంటీ ఇస్తుంది. అండ్ ఫుల్ లీగల్‌గా ఉండే మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. అండ్ మన కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. అదే విధంగా మన కంపెనీ స్థాపించిన వ్యవస్థాపకులకు 6 సంవత్సరాల అనుభవం ఉంది ఈ నెట్వర్క్ ఫీల్డ్‌లో. అండ్ మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 5 ఇయర్స్ అయిందనమాట. అదే విధంగా డే ఫస్ట్ నుంచే మన కంపెనీ హైయర్ బైనరీ ఇస్తుంది. అదే విధంగా డైలీ పేమెంట్ అంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజే క్లియర్. మళ్ళా వారం వరకు, నెల వరకు వెయిటింగ్ చేయాల్సిన పని లేదు. ఇక ఫైనల్‌గా ఇంకో ముచ్చటేంటంటే ఆల్రెడీ మన కంపెనీ స్టిల్ ఇవాల్టి వరకు కొన్ని వేల మంది కుటుంబాలు పర్ మంత్ లక్షల్లో సంపాదించి కూడా సెటిల్ అయిపోయారు. సెటిల్ అయితున్నారు గూడా. సో, నేనేమంటున్నంటే ఇంత వేల మంది మన ఎంఎస్‌లో సక్సెస్ అవుతున్నప్పుడు మనం గూడా ఎంఎస్‌లోకొచ్చి సక్సెస్ కాలేమా? 100% అవ్వచ్చు. అర్థమవుతుందా? అలాంటి ప్లాట్‌ఫార్మ్ మనది. అదే విధంగా మన కంపెనీ ఫుల్ లీగల్ అండ్ 1000% ట్రస్టెడ్ కంపెనీ అనమాట. ఎందుకంటే మన కంపెనీకి ఎంసీఏ ఉంది, జీఎస్టీ ఉంది, ప్యాన్ ఉంది, టాన్ ఉంది, లేబర్ ఉంది, ఉద్యోగం ఉంది, ఐఎస్ఓ ఉంది. ఫైనల్‌గా ట్రేడ్ లైసెన్స్ ఉందనమాట. అంటే ఒక వ్యవస్థ మొదలుపెట్టాలంటే ఏమి లీగల్ డాక్యుమెంట్ మన కంపెనీకి ఉన్న బ్రహ్మాండంగా మన వ్యాపారం చేసుకోవచ్చు అన్నట్టు. ఇక ఎంఎస్ హోమ్ అప్లయన్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. సో, మన కంపెనీలో టీవీసు, డబుల్ కాట్ మంచాలు, వాటర్ ఫిల్టర్‌లు, వాషింగ్ మిషన్‌లు, ఫ్రిడ్జ్‌లు, 3 బర్నర్ గ్యాస్ స్టవ్‌లు ఇలాంటి అంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనమాట. ఆల్రెడీ మన కంపెనీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌తో ఎంటర్ అయిన మన కంపెనీ మిరాయ్, గోద్రేజ్, వర్ల్‌పూల్, ఒనిడా, టాటా, లక్ష్మి, సూర్య క్రిస్టల్ అండ్ యాకో ఫ్రెష్ ఇలాంటి కొన్ని కొన్ని కంపెనీలతో టై అప్ అయినాం. బట్ ఏ కంపెనీతో టై అప్ అయినా సరే రేపొద్దున ప్రొడక్ట్ అనేది మన కంపెనీ త్రూ వస్తుంది కాబట్టి వారంటీ అయినా మన కంపెనీ ఇయ్యాల్సిందే, బిజినెస్ అయినా మన కంపెనీ ఇయ్యాల్సిందనమాట. జీఎస్టీ బిల్ అయినా మన కంపెనీ ఇయ్యాల్సిందే. ఓకే. మరి ఈ వస్తువులు మాత్రం జనరల్‌గా ఎక్కడ దొరుకుతాయి? చూద్దాం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ దొరుకుతాయన్నమాట. పెద్ద పెద్ద బిగ్ ఎలక్ట్రానిక్ షాపులల్లా, రిటైల్ షాపులల్లా, ఆన్‌లైన్ షాపింగ్‌లో దొరుకుతా ఉన్నాయి. మరి ఇందాక చూపించిన వస్తువుల్లో మనం జనరల్‌గా 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో చేస్తా ఉంటాం. మరి ఎక్కడన్నా బయట షాపింగ్ చేసినప్పుడు మనకేమైనా సంపాదించుకునే అవకాశం దొరికిందా? దొరకకపోగా ఏం జరుగుద్దంటే మన మీద కొన్ని కుటుంబాలు అంటే ఐ మీన్ ఉన్నోళ్ళు బాగుపడతారు మన మీద. అసలు బయట ఏం ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ బయట జరిగేది ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఉదాహరణకు మనం టీవీ తీసుకుందాం. టీవీ అనేది కంపెనీ కాడ మ్యానుఫ్యాక్చర్ కాడ తయారవుతే ఉదాహరణకు 10,000 తయారైందనుకోండి మనకొచ్చేసరికి 15,000 అయితా ఉంది. అంటే మధ్యన రూ. 5,000 ఎడిపోయినాయి. ఎడిపోయినాయి చెక్ చేద్దాం. మధ్యన రూ. 5,000 కంపెనీ కాంచి సీఎఫ్ ఏజెంట్ కొనుక్కొచ్చుకుంటాడు. సీఎఫ్ ఏజెంట్ కాంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ కాంచి డీలరు, డీలర్ కాంచి రిటైలర్. అంటే షాపోళ్ళు, షాపోళ్ళ కాంచి మనం కొనుక్కొచ్చుకుంటాం. అంటే ఇక్కడ ఈ 5,000 అయితే ఉన్నాయో తలాగైతే షేర్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం బయట షాపింగ్ చేయడం వల్ల ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళ భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని మనం బయట ఎన్ని సార్లు షాపింగ్ చేసినా ఒక కస్టమర్ లాగానే మిగిలిపోతున్నాము.
అయితే మన కంపెనీ ఏమంటుందంటే బయట షాపింగ్ చేసి వాళ్ళకి లాభాలు ఇచ్చే బదులు మీరు ఒక్కసారి షాప్ చేంజ్ చేద్దాం. అంటే ఎక్కడ కొందాం? మన కంపెనీలో కొందాం. అది కూడా ఎన్ని సార్లు? ఒకటేసారి. అయితే కంపెనీ ఏమంటుంది? చేంజ్ యువర్ షాపింగ్ వన్స్ విత్ కంపెనీ అండ్ గెట్ లైఫ్ టైమ్ బెనిఫిట్స్. అంటే మీరు ఒక్కసారి షాప్ చేంజ్ చేసి మన కంపెనీలు కొనుక్కోవడం వల్ల ఒక్కసారి షాపింగ్ చేస్తే మీకు లైఫ్ టైమ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్‌లు వస్తాయి. అండ్ వారంటీ ఉంటుంది. డిస్కౌంట్ ఉంటుంది. అదే విధంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే నేనేం చేస్తానంటే మీకు సింపుల్ ఒక వస్తువుని డైరెక్ట్‌గా కంపెనీ కాంచి కస్టమర్ ఇస్తా. ఎక్కడైతే రూ. 5,000 వాళ్ళు బయట పంచుకుంటున్నారో మీడియేటర్స్ నేను ఆ 5,000 మీకే పంచుతా అంటుంది ఎగ్జాంపుల్. అంటే ఎవరన్నా డబ్బులు ఇన్ని మిగులుతున్నాయి పంచుతా అని చెప్పి ఎవరైనా చెప్తారా మనకు? కానీ మన కంపెనీ చెప్తుంది. ఏమంటుంది? ఆ రూ. 5,000 తలాకించి పంచుకుంటారు కదా! అదే అమౌంట్ నేను మీకు పంచుతా. మీకు ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటుంది. ఓకేనా? సో, మరి 5,000 మనం సంపాదించుకోవాలంటే ఏం జేయాలి? చెప్తా. ఇయాల మనం చూసుకున్నట్టయితే యాడ్స్. బయట ఏ బ్రాండ్ చూసినా సరే సెలబ్రిటీ ప్రమోట్ చేస్తా ఉంటారు. ఈ సెలబ్రిటీలు అనేటివి యాడ్స్ చేయడం వర్క్ కాదు గదా! అసలు వీళ్ళ వర్క్ ఏంటి? అంటే సినిమాలో యాక్టింగ్ చేయడం, క్రికెట్ ఆడటం ఇలాంటి కొన్ని ఉంటాయి. మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఏంటి ఒక బ్రాండ్ ప్రమోట్ చేసి కొన్ని వందలు కోట్లు సంపాదిస్తా ఉన్నారు పార్ట్ టైమ్‌గా. ఓకేనా? మరి ఒక బ్రాండ్ ప్రమోట్ చేసిన 100,00,00,000 వస్తున్నాయి వాళ్ళకు. మరి ఈ 100,00,00,000 భారం కూడా ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడుతోంది. అంటే ఓవరాల్ ఇక్కడ మనకు అర్థమైన సిస్టమ్ ఏంది? బయట ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మనం బయట షాపింగ్ చేయటం వల్ల ఉన్నవాళ్ళు ఎదిగిపోతున్నారు. మనం మాత్రం ఆ ధనవంతుల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని ఇలానే మిగిలిపోతున్నాము. అయితే ఏ విధంగా అయితే బయటి వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేసేసి కోట్లు సంపాదిస్తున్నారో మన కంపెనీ కూడా ఏమంటుందంటే నేను వీళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. నేను మీకు అవకాశం ఇస్తున్నా. మన కంపెనీ కాన్సెప్ట్ ఏంది? పేదవాడిని ధనవంతుడు చేయాలనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేను మీకు అవకాశం ఇస్తున్నా. మన ప్లాన్‌ని మీరు ప్రమోట్ చేసుకోండి ఒక సెలబ్రిటీ లాగా. ఓకేనా? వాళ్ళు సినిమాలు యాక్ట్ చేస్తూ పార్ట్ టైమ్‌గా ఈ బ్రాండ్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదిస్తున్నప్పుడు మీరు కూడా మీ పని చేసుకుంటూ మన బ్రాండ్ ప్రమోట్ చేసి మీరు కూడా లక్షలు, కోట్లు సంపాదించుకునే అవకాశం మీరు చేయొచ్చు. వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేస్తానికి మొహమాటం లేనప్పుడు మీరు కూడా మన ఎంఎస్ఏ ప్లాన్‌ని ప్రమోట్ చేసి మొహమాటం లేకుండా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మన కంపెనీ అంటా ఉంది. ఓకేనా? వాళ్ళు కేవలం రీల్ హీరోస్ సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ మీరు మార్కెట్‌లోకెళ్ళి కొన్ని వందల మందికి లైఫ్ ఇస్తున్నారు కాబట్టి మీరు రియల్ హీరోలు అవుతారు. ఓకేనా? సరే. మన కంపెనీలోకొచ్చి ఒక బ్రాండ్ ప్రమోటర్‌గా సంపాదించుకోవాలంటే మన కంపెనీ ఏమంటుంది మరి? వన్ టైమ్ షాపింగ్ చేయమంటుంది. అంటే ఇక్కడ ఏమంటుంది? షాప్ చేయమంటుంది అంతే. షాప్ చేంజ్ చేయమంటుంది. ఒక్కసారి కొంటమంది. ఒక్కసారి కొనుక్కోవడం వల్ల మనకు నష్టం జరిగేది ఏం లేదు గదా! నష్టం జరగకపోగా లక్షల్లో సంపాదించుకునే అవకాశం మన కంపెనీ ఇస్తా అంటుంది. చూద్దాం. మరి వన్ టైమ్ షాపింగ్ చేయమన్నది గదా! మరి మనకు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా? లేవా? అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఇక మన కంపెనీ ఏం చేసిందంటే ముందు వాటర్ మీద ఫోకస్ చేసింది. జనాలందరూ గూడా మాక్సిమం కరెక్ట్ అవేర్‌నెస్ లేక క్యాన్ వాటర్ తాగుతా ఉన్నారు. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఒక్క 40 ఏండ్లు, 50 ఏండ్ల మీద పడ్డదంటే 100% మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తా ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో రక్తం శాతం ఎంత ఇంపార్టెంటో, వాటర్ శాతం గూడా అంతే ఇంపార్టెంటు. ఆల్రెడీ డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. ఏంది రోజు 3 లీటర్లు తాగండి, 4 లీటర్లు వాటర్ తాగండి అని చెప్పేసి. అంటే దాన్ని బట్టి అర్థమైతుంది మన వాటర్‌కు మన బాడీలో ఎంత ఇంపార్టెంటో. మరి అలాంటప్పుడు మనం ఏం వాటర్ తాగాలి? ఇప్పుడున్న ప్రకారంగా అంటే శుద్ధమైన వాటర్ తాగాలి. అదే ఆల్కలైన్ వాటర్ తాగాలి. మరి ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నది నేను చెప్పడం కాదు గానీ, మీరు తర్వాత గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయండి. అయితే మన కంపెనీలో ప్రెజెంటు 3 మోడల్స్ వాటర్ ఫిల్టర్‌లున్నాయి. ఫస్ట్ మోడల్ ఏందంటే ఎంఎస్‌జే ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ వాటర్ జార్. ఈ జార్ వచ్చేసి మనకు బ్లాక్ క్యాప్ ఓపెన్ చేసి దాంట్లో బోర్ వాటర్ పోయంగానే ఆల్కలైన్ మారిపోతది. మారినట్టుగా ప్రూఫ్ ఏందంటే మనం చెక్ చేసుకోవచ్చు పీహెచ్ వాల్యూ. ఓకేనా? దీనివల్ల ఇంకో బెనిఫిట్ చెప్పనా? దీన్ని వాడటం వల్ల మనకు కరెంట్ అవసరం లేదు. ఖాళీ బోర్ వాటర్ పోసుకుంటే చాలు. 5 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 1 ఇయర్ వారంటీ వస్తుంది. మనకి 8,500 ఎంఆర్‌పీ ఉంటే ఆఫర్ కింద 7,3కి వస్తది. ఇక నెక్స్ట్ ఈ 2 వాటర్ ఫిల్టర్. ఈ వాటర్ ఫిల్టర్ వచ్చేసి వాడాలంటే పైన ట్యాంక్ ఉండాలి. కిచెన్‌లో ట్యాప్ ఉండాలి. అదే విధంగా కరెంట్ కావాలి. సేమ్ ఇది కూడా ఉందన్నమాట. ఇది ప్రీమియం అన్నట్టు. చాలా బాగుంటాయి వాటర్ ఫిల్టర్. ఆల్రెడీ దీన్ని యూజర్‌ని వాడుతూనే ఉన్నా. బ్రహ్మాండంగా ఉంది ఈ వాటర్ ఫిల్టర్. ఓకేనా? ఇక అదే విధంగా మన కంపెనీలో కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పి ఈ 2 కలిపి ఒక సెట్, హోమ్ కాంబో ప్యాక్ అని 3, కిచెన్ కాంబో ప్యాక్ అని 3, సేఫ్టీ కాంబో ప్యాక్ అని 3 కలిపి ఒక సెట్ ఉన్నాయి. అదే విధంగా మ్యాట్రెస్ ఇది నంబర్ 1 ప్రొడక్ట్ ఇక. అసలు ఇది గనక మన ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టే.
ఎందుకంటే ఆల్రెడీ ఆర్థోపెడిక్ డాక్టర్లు రాస్తా ఉన్నారు. ఎవరికైతే బ్యాక్ పెయిన్ హెవీగా వస్తున్నదో వాళ్ళు మెడిసిన్స్‌తో పాటు రాస్తా ఉన్నారు. ఏందంటే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ మ్యాటర్స్. ఈ మ్యాటర్ అనేది మనకు 5x6 సైజ్ ఉంటుంది. 2 పిల్లోస్ ఫ్రీగా వస్తాయి. అంగుళం మందం మాత్రం ఉంటది. ఈ మ్యాటర్‌ని గనక మన మంచం మీద గాని, నేల మీద గాని వేసుకొని పడుకుంటే మనకొచ్చే బెనిఫిట్ ఫస్ట్ మజిల్ పెయిన్ తగ్గిపోద్ది. అంటే బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి. బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతది. స్ట్రెస్ తగ్గిపోతది. బీపీ కంట్రోల్‌కొస్తది. థైరాయిడ్ కంట్రోల్‌కొస్తది. షుగర్ కంట్రోల్‌కొస్తది. అట్ ద సేమ్ టైమ్ సెక్సువల్ డిజార్డర్ ఉన్నా సరే క్లియర్ అయిపోద్దనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే సర్వరోగ నివారణ అని చెప్పేసి కూడా మనకి ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాటర్స్ అన్నది. ఓకేనా? ఇది మనకి యాక్చువల్‌గా 13,000 ఎంఆర్‌పీ ఉంటే మన ఆఫర్ కింద కంపెనీ 78,50కే ఇస్తుంది. అదేవిధంగా 2 బర్నర్ హెవీ గ్యాస్ స్టవ్ ఉంది. 4 బర్నర్ హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది. అదేవిధంగా మంచాలు 6x4 కాంచి మొదలు పెడితే 6x6 డబల్ కాట్ మంచాలు, క్వీన్ సైజ్, కింగ్ సైజు, సెంట్రల్ డ్రా బెడ్ వస్తది. 2 పిల్లోస్ ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా దివాన్ కాట్ మంచం కూడా ఉంది. పిల్లోస్ కూడా ఫ్రీగా వస్తాయన్నమాట. ఇంక టీవీలు 32 ఇంచుల కాంచి మొదలు పెడితే 75 4K టీవీస్ వస్తాయి. ఉన్నాయి. అదేవిధంగా 1 టన్ ఏసీ, 2 టన్ ఏసీ, ఫ్రిడ్జ్, ఫైనల్‌గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి 2 కలిపి ఒక సెట్ ఉంటాయి అన్నట్టు. ఓకే. సో, ఓవరాల్‌గా మన కంపెనీ అయితే 18 రకాల ప్రొడక్ట్‌లు డిజైన్ చేసింది. ఇక ముందు ముందు ఏమైనా వస్తాయో చెప్పలేం. మరి ఇప్పుడు మనం ఇందులోకి రావాలంటే ఈ 18 రకాల వస్తువులు కొనుక్కోవాలనా? అవసరం లేదు. ఎన్ని వస్తువులు కొనుక్కోవాలి? కేవలం ఒక్క వస్తువు కొంటే చాలు. మరి ఇవన్నీ బయట దొరకవుతాయా? దొరకవా? దొరుకుతాయి. కానీ బయట షాపింగ్ చేయడం వల్ల మనకు కాదు బాగుపడేది. మన మీద ఎంతమంది బాగుపడుతున్నారో ఆల్రెడీ మీరు ఇందాక చూసారు. ఓకేనా? ఇక్కడ మనం బాగుపడాలంటే వన్ టైమ్ షాపింగ్ చేయడం వల్ల మనకు నష్టం ఏమైనా జరుగుతుందా? జరగదు. కాబట్టి మీ అందరి పొత్తులో నేను ఏం చేస్తానంటే ఒక వస్తువు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఈ వస్తువు ఎందుకని తీసుకుంటున్నా అంటే చెప్పాను కదా ఆల్రెడీ మన బాడీలో వాటర్ శాతం అవసరం. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా వస్తువు కొంటా అంటే ఇదే సజెస్ట్ చేస్తాయి. ఇది వాడితే సరిపోద్ది. సరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇది మనకు 12,000 చిల్లర ఎంఆర్‌పీ ఉంటే కానీ ఆఫర్ కింద 10,000 చిల్లరకి వస్తది. ఇది మనకు ఆర్ఓ క్యాండిల్, యూవీ క్యాండిల్, యూఎఫ్ క్యాండిల్, టీడీఎస్ అడ్జస్టర్ అండ్ కాపర్ క్యాండిల్ అండ్ ఆల్కలైన్ క్యాండిల్. ఇన్ని క్యాండిల్స్ ఉంటాయన్నమాట. 5 క్యాండిల్స్ ఉంటాయి దగ్గర దగ్గర. అయితే కంపెనీ ఏమంటుందంటే మీ దగ్గర రూ. 10,910 సరిపడా అమౌంట్ ఉంటేనే మీరు ఈ వాటర్ ఫిల్టర్ కొనుక్కొని రండి. ఇది మీకు జీఎస్టీ బిల్‌తో సహా మీకు ఇంటికి కొరియర్ చేస్తాను మీ ఏరియాకి. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ మనవే. డెలివరీ చార్జెస్ అనేవి మనయే అన్నమాట. ఓకేనా? మళ్ళీ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ మన ఇంటికి డెలివరీ అయిందో, మళ్ళా మన టీమ్ వస్తారు. అంటే మన టీమ్ అంటే ఎవరు? మీ అప్లయన్స్. వచ్చి మీ కాంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఏమని? మరి 10,000 చిల్లర అమౌంట్ పే చేసినావు గదా! మరి వాటర్ తాగుతున్నావు గదా! వాటర్ ఏ విధంగా ఉంది? సాటిస్ఫై‌గా ఉన్నారా లేదా? అని అడుగుతారు. ఎందుకు? బయట బ్రాండ్ ప్రమోట్ చేసేది ఎవరు? సెలబ్రిటీస్ అనుకున్నా. ఇప్పుడు మన కంపెనీ బ్రాండ్ ఎవరు ప్రమోట్ చేయాలి? మనమే ప్రమోట్ చేయాలి. ఆల్రెడీ కంపెనీ ముందే చెప్పింది కదా! మీరు సెలబ్రిటీలై ప్రమోట్ చేసుకొని డబ్బు సంపాదించుకోమని. ఆల్రెడీ కొన్న వాళ్ళ వీడియోస్ వందలున్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదొక భాగం. సంతోషం. ఓవరాల్‌గా అయితే 18 రకాల వస్తువులు ఏ వస్తువు కొనుక్కొనొచ్చినా ఏం గాదు. అయితే కొంతమంది నెట్‌వర్క్ లీడర్స్ ఉంటారనమాట. అంటే ఏమని? సార్ నాకు ప్రొడక్ట్ కొనడం అనేది నాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. అయినా సరే 10,910 పే చేసి ఇప్పుడు వాటర్ ఫిల్టర్ కొనాల్సిన అవసరం కూడా ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు. కానీ నాకు బిజినెస్ చేయాలని తపన ఉంది. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో చూస్తా ఉన్నాను. అన్నిట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నా, యూట్యూబ్‌లో చూస్తున్నా, ఫేస్‌బుక్‌లో చూస్తున్నా మంచి మంచి లక్షల ఇన్‌కమ్ తీసుకున్నోళ్ళు మన కంపెనీలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి తక్కువలో తక్కువ లీస్ట్‌లో ఐడీ కాస్ట్ తక్కువ రేట్‌లో వస్తువు ఏం లేవా అంటే గనక వాళ్ళ గురించి కూడా మన కంపెనీ ఆలోచన చేసి ఒక ఆప్షన్ ఆలోచన చేసింది. వాళ్ళందరి గురించి ఆప్షన్ బి ఏంటంటే కనీసం మీరు ఒక 6,300 పే చేసన్నా సరే సూట్ క్లాత్ కొనుక్కోండి అంటుంది ఫస్ట్. మీరు రేపొద్దున 18 రకాల వస్తువులు కొన్నా మీకు మంచి సక్సెస్ వచ్చినప్పుడు మీకు మంచి మంచి రికగ్నైజ్ ఉంటది కాబట్టి సూట్ క్లాత్ కొనాల్సిందే. మీరు కుట్టించుకోవాల్సిందే. నావీ బ్లూ మన కంపెనీ డ్రెస్ కోడ్. అదేదో ముందు కొనుక్కొని రావచ్చంటుంది. ఇది మన కంపెనీ డ్రెస్ కోడ్ అనమాట. రేపొద్దునైతే ఎలాగైతే ఏదైనా మనకు ప్రొఫెషనల్ అంటే బయట ఏదైనా జాబ్ వచ్చినా సరే వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటది కదా! వాళ్ళు ఏ విధంగా డ్రెస్ ఏసుకొని జాబ్ చేస్తా ఉన్నారో అదే మాదిరి ఇక్కడ మనం సూట్ మెయింటైన్ చేయాల్సిందే. ఇది మ్యాండేటరీ మస్ట్ అండ్ షుడ్. ఇది రూల్ అనమాట. ఓకేనా? అదొక భాగం. సరే. ఓకే సార్. బానే ఉంది. సూట్ క్లాత్ కొంటాం మంచిగానే ఉంది. మరి లేడీస్ ఏమంటారంటే సార్ మా గురించి ఏం ఆలోచించలేదా? సో, మా గురించి ఏం ఆలోచించలేదా? మాకు శారీస్ అంటే ఇష్టం గదా! ఆ! అంటే కంపెనీ గూడా లేడీస్ గురించి ఆలోచించి మళ్ళా కంపెనీ ఏం చేసిందంటే ఒకవేళ మీకు సూట్ క్లాత్ వద్దంటే గనక 3 శారీస్ 3 శారీస్ కొనుక్కోమంటుంది మన కంపెనీ. అంటే 6,300 పే చేసి మనం 3 చీరలు కొనుక్కొని రావచ్చు. ఆ 3 చీరలు ఏంటంటే ఫ్యాన్సీ పట్టు శారీస్ అన్నమాట ఇవి. ఓకేనా? అంటే ఇప్పుడేంటి 6,300 సూట్‌లో కొనొచ్చు.
లేకపోతే శారీస్ కొనొచ్చు. అయితే మీరు ఈ రెండిట్లో ఏ వస్తువు కొన్నా సరే మన కంపెనీ మళ్ళీ ఇంకో బంపర్ ఆఫర్ ఏం పెట్టిందంటే 5000 క్యాష్ బ్యాక్ ఇస్తుంది. కేవలం ఈ వస్తువులు ఉన్నోళ్ళకి మాత్రమే. మరి ఈ 5000 క్యాష్ బ్యాక్ అన్నది అమౌంట్ రాదు. రేపు ఫ్యూచర్‌లో మనకు 18 రకాల వస్తువుల్లో ఏ వస్తువు కొన్నా సరే మనకు 5000 అనేది మైనస్ అవుతా ఉంటదనమాట. ఓకేనా? మరి ఇంత బంపర్ ఆఫర్‌లను ఇస్తారా? బయట కంపెనీలు చూస్తే ఎవ్రీ మంత్ షాపింగ్ అంటారు. ఒక అమౌంట్ ఒకటే వస్తువు ఇస్తారు. కానీ మన కంపెనీ ఇక్కడ 6300కి సరిపడే జీఎస్టీ బిల్లుతో సహా వస్తువులు పంపిస్తా ఉంది. మళ్ళా మీకు 5000 క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంది. ఫ్యూచర్‌లో ఏ వస్తువు కొన్నా సరే ఇది కొనుక్కోవచ్చనమాట. అర్థమైందా? సో, ఇది ప్రొడక్ట్ విషయం అన్నట్టు. సంతోషం. ఓవరాల్‌గా 18 రకాల వస్తువులు ఏదో ఒక వస్తువు కొనుక్కొనొచ్చినమా, లేదా సూటు లేదా శారీస్ కొనుక్కొనొచ్చినామా పక్కన పెడితే మన కంపెనీలోకి మనం వచ్చినాం గదా! ఇప్పుడు వర్క్ ఏం జేయాలి? మనకి ఇన్‌కమ్ ఏ విధంగా వస్తాంది అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇగ మన కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత మన కంపెనీ మనకు 4 రకాలుగా సంపాదించుకునే అవకాశం ఇస్తా ఉంటుంది. నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. ఇక్కడ మెంబర్ అయినాం. కానీ మీరు డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై అయితేనే మిగతా 3 ఆదాయాలు మన కంపెనీ మనకిస్తా ఉంటుంది. మరి డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫైకి ఏం జేయాలి? ఆల్రెడీ మన కంపెనీ స్టార్టింగ్‌లో చెప్పింది గదా! ఏ విధంగా అయితే బయట ఒక బ్రాండు, సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారో, మీరు మన కంపెనీలో సెలబ్రేట్ అయ్యి మన ప్లాన్ ప్రమోట్ చేయమంటుంది. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే మన కంపెనీ ఏమని తెలుసా? మీ జీవితకాలం మొత్తంలో మీ తరపున మన ప్లాన్‌ని కనీసం ఒక ఇద్దరికన్నా ప్రమోషన్ చేయండి అంటుంది. ఎంతమందికి? ఇద్దరికి. వీళ్ళు టీవీ కొన్నారా అనవసరం, వాషింగ్ మిషన్ కొన్నారా అనవసరం, వాటర్ ఫిల్టర్ కొన్నారా అనవసరం. లేదా కనీసం 6300 పే చేసి సూట్‌లది కొన్నా ఏం కాదు, శారీస్ కొన్నా ఏం కాదు. అయితే వీళ్ళిద్దరి మీద మీకు 1:1 రేషియోలో రూ. 1600 మనకు కమిషన్ వస్తుంది. అయితే ఈ 1600 మన అకౌంట్‌లో క్రెడిట్ కావాలంటే డైరెక్ట్‌గా మూడో రిఫ్‌లో మనం వేయాలి. మన కంపెనీ దీనికి మనం డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై అని పేరు పెట్టింది. కానీ ఇక్కడ మ్యాచింగ్ లేకుండా ఏం కాదు. ఈ ఒక్కల మీద మనకు రూ. 2400 కమిషన్ వస్తది. అంటే ఓవరాల్‌గా మనకు ఫస్ట్ పేమెంట్ రావాలంటే ఎప్పుడైతే మనకు 3 రిఫ్‌లు కంప్లీట్ అయ్యాయో మనకు ఒకటేసారి బల్క్ అమౌంట్ 4000 వచ్చేస్తాయి. మరి ఈ 4000 రూపీస్ మనకి ఎప్పుడు పడతాయి సార్ అంటే గనక మరుసటి రోజే 5% టీడీఎస్ కట్ అయిపోయి రూ. 3800 మన అకౌంట్‌లో పడిపోతాయి. అంటే ఇక్కడ ఈ పేమెంట్ కోసం మళ్ళీ నెల వరకో, వారం వరకో వెయిటింగ్ చేయవలసిన పని లేదు. ఆల్రెడీ ఏ రోజు పేమెంట్ ఆ రోజు పడ్డ పేమెంట్ ఆల్రెడీ లీడర్‌లకు వస్తూనే ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఓకే. మళ్ళీ కొంతమంది ఏమంటారంటే, సార్ నేనైతే ఇద్దరిని తీసుకొచ్చిన. మూడో వ్యక్తి తీసుకురాలేకపోతున్నా సార్ నేను. మరి మా కిందోళ్ళు వీళ్ళిద్దరు చేసుకున్నా పోతున్నా సరే, మాకు డబ్బులొస్తాయా? వస్తాయి. ఈ ఒక్క పేమెంట్ హోల్డ్‌లో ఉంటుంది గానీ, సెకండ్ మ్యాచింగ్ కాంచి వస్తాయి. దాన్నే మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. ఏమంటాం మనం దీన్ని? పాసివ్ ఇన్‌కమ్. దీంట్లో ఉన్న కల్పవృక్షం ఏందంటే, రేపొద్దున మనకంటూ ఒక టీమొచ్చిన తర్వాత, మనం నిద్రపోయిన డబ్బులొస్తాయన్నట్టు. నిద్రపోయిన డబ్బులొస్తాయి. ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఓకే. మన ప్లాన్ ముందే ప్రమోట్ చేసినాం గదా! ఎంతమందికి? ఇద్దరికి. మరి వీళ్ళకు డబ్బులు కావాలా వద్దా? మరి మనం చేయకపోయినా మన కింద వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటా పోతున్నా సరే కంపెనీ మన అకౌంట్‌లో ఏస్తా అంటుంది. కాకపోతే లిమిట్ డైలీ 6 పేర్లకే పర్మిషన్. బయట కంపెనీస్‌లో ఎలా ఉంటదంటే టాప్‌లో ఉన్న వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఇస్తది. స్టార్టింగ్‌లో డబ్బులు తక్కువొస్తాయి. కానీ ఇక్కడ మన కంపెనీలో ఉన్న వాళ్ళకు టాప్‌లో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ఐడీ చేసి పనిచేసినోళ్ళకైనా ఒకటే పేఅవుట్ కేవలం డైలీ 6 పేర్స్ మాత్రం పర్మిషన్. 6 పేర్లంటే 9600 జతకు 1600 కదా! సో, జతకు 1600 అంటే రోజుకు 9600, వారానికి 67600, నెలకొచ్చేసి మనం రూ. 2,97,600 సంపాదించుకోవచ్చనమాట. మరి చెప్పండి ఇంత డబ్బు సంపాదించాలి అంటే బయట సాధ్యమైద్దా? చెప్పండి మీరే. నాకు తెలిసి బయట కనీసం 30,000-40,000 సంపాదించాలంటేనే నానా ఇబ్బంది పడుతుర్రు. అది మీకు గూడా తెలుసు. పెట్టుబడుల వ్యాపారం అయినా గాని, జాబ్స్ గాని. కానీ ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేకుండా, చదువు సంబంధం లేకుండా, పర్ మంత్ లక్షల పైన సంపాదించుకునే వాళ్ళు చాలా మందున్నారు. ఇదెలా సాధ్యమైంది సార్ అంటే టీమ్ వర్క్. బయట మనంతా సింగిల్ కష్టపడ్డా గాని ఇన్‌కమ్ అనేది జనరేట్ అవ్వదు. కానీ ఇక్కడ మనకంటూ ఒక టీమ్ వస్తది. ఖాళీ అటొక్క ఆరుగురు, ఇటొక్క ఆరుగురు వచ్చినా తలా ఒక ఐడీ తీసుకొచ్చినా 1 డేలో సంపాదించుకోవచ్చనమాట. అంత దమ్ముంటుంది బిజినెస్‌లో. ఓకే. సార్ మరి నాకు పర్ మంత్ 3,00,000 ఇంకెక్కువ సంపాదించుకునే అవకాశం లేదా? అంటే గనక ఉన్నది.
వర్క్ సేమ్ ఉంటుంది, టైం సేమ్ ఉంటుంది. కానీ మీకు టెక్నిక్ చెప్తా, దాన్ని కనుక మీరు ఫాలో అవుతే ఫర్ మంత్ 3 lakhs కాదు, ఫర్ మంత్ 9 లక్షలు తీసుకోవచ్చు. అంటే ట్రిపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఏ విధంగా సార్ అంటే చెప్తా. ఏ విధంగా అంటే ఇక్కడ మనం ఉన్నాం, ఇక్కడ మనం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాక ఎవరికో అవకాశం ఇచ్చే బదులు ఈ ప్లేస్ కూడా మన ఐడిలో వేసుకోవచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే రిస్క్ అయినా పర్వాలేదు. ఇప్పుడు కనుక ఎవరైనా సింగిల్ ఐడి వేసుకొని ఉంటే కనుక నష్టమేం లేదు. ఇమ్మీడియట్గా మీరు ట్రై పడి ఇంకా 2 ఐడీలు కూడా వేసి పెట్టుకోండి రెడీగా. ఎందుకంటే ఎలాగో రంగంలో దిగినాం, వర్క్లో దిగినాం. మనం కనుక ఐడీస్ పెంచుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ చెప్పనా? ఇంకా వినండి. ఇంకా ఈ ఐడి మనదే కాబట్టి ఇక్కడ ఒక ఇద్దరిని, ఈ ఐడి మనది ఇక్కడ ఇద్దరు, నలుగురికి అవకాశం ఇస్తే ఈ నలుగురు చేసుకుంటూ పోతా ఉంటే ఈ ఐడికి అమౌంట్ వస్తాయి కదా, ఈ ఐడికి అమౌంట్ వస్తాయి కదా, ఈ రెండింటికి వస్తే ఆటోమేటిక్గా పై దానికి వస్తుంది. అంటే వర్క్ సేమ్ ఉంటుంది, కానీ ఐడీస్ పెంచుకోవడం వల్ల ఫర్ డే 28,000, ఫర్ వీక్ 2 lakhs, ఫర్ మంత్ 9 lakhs తీసుకోవచ్చు అన్నట్టు. అంత దమ్ముంది బిజినెస్లో. ఇప్పుడు చెప్పండి, ఎక్కడో 6,300తో స్టార్ట్ అయింది మన జర్నీ. ఈరోజు మనం పని చేయకపోయినా మన్ని గుసపెట్టి మన టీం డబ్బులు చేస్తూ ఉంటే మన కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. మరి ఇంత అమౌంట్ ఇంపాసిబుల్, బయట ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు, కానీ మన కంపెనీ ఇస్తుంది. మరి ఇంత డబ్బు ఇస్తున్నప్పుడు మన కంపెనీ నిలబడాలని వద్దా? మరి అమౌంట్ అందరికి రావాలి కదా. నిలబడాలంటే మనం కూడా కంపెనీకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంతవరకు? కొంతవరకే. ఎంతవరకు అంటే చూద్దాం. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? ఫస్ట్ పేమెంట్ ఉంది చూసారా, డీక్యూ పేమెంట్, అది ఇస్తా, ముందు 4,000 తీసుకోండి. సెకండ్ మ్యాచింగ్ ఇస్తా 1,600 తీసుకోండి. థర్డ్ మ్యాచింగ్ ఇస్తా 1,600 తీసుకోండి. అంటే 7,200 రూపాయలు మీకు ముట్టిన తర్వాత యాక్చువల్గా మీరు పే చేసింది 6,300. దాని దగ్గర సూట్లా తీసుకున్నారు, 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఉంది. ముగ్గురు వసడం వల్ల మీకు అంటే 3 మ్యాచింగ్లు అయితే 7,200 వచ్చేసినాయి. అంటే మనకు డబ్బులు ఇంకెక్కువ మిగిలినట్టే. ఆ తర్వాతనే మీకు 4వ మ్యాచింగ్ అవుద్ది కదా, కట్ చేస్తా పేమెంట్ అంటుంది. 5వ పేమెంట్ ఇస్తా, కానీ 6 ఇవ్వను, 7 ఇస్తా, 8 ఇవ్వను. అట్లా సరి సంఖ్యలు 4 నుంచి 20 వరకు ఒక 9 కటింగ్లే. ఓకేనా? ఇక నేనేమంటున్నానంటే ఎలాగో బయట సింగిల్ కష్టపడతారు కదా, ఒక్కలే కష్టపడతారు కదా, ఆ కష్టం ఏదో ఎంఎస్ఏ ఫ్యామిలీలోకి అడుగు పెట్టండి. ఓకేనా? మేము ఉన్నాం, మా చేయబట్టుకోండి. అటొక్క 20 టీము, ఇటొక్క 20 టీము బిల్డ్ అయ్యేంత వరకు మా చేయబట్టుకొని కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేసి మేము చెప్పింది మీరు ఫాలో అయితే ఆ తర్వాత మీరు ఇంట్లో కూర్చున్నా సరే ఎంత లేదని తక్కువ 50 నుంచి 1,00,000 మెయింటైన్ చేయొచ్చు. అది ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అంటే అటొక్క 20 మందిలో కనీసం ఒక ఇద్దరిని యాక్టివ్గా పెట్టుకోవాలి, ఇటొక్క 20 మందిలో ఇద్దరిని అంటే నలుగురిని యాక్టివ్ పెట్టుకోగలిగితే 18 మందిలో 20 మందిలో 18 మంది చేయకపోయినా ఇద్దరని చేస్తారు కదా. మరి ఆ ఇద్దరు ఫీల్డ్కి వెళ్ళారు అనుకో, రోజు 2 మ్యాచింగ్లు వస్తాయి, రోజు 30,200 వస్తాయి. రోజు 30,200 అంటే నెలకు 96,000 అవుతాయి. మరి చిన్న విషయం 96,000 రావడం అంటే. సరే 96,000 చలో వదిలే, ఒక 50,000 వచ్చినా హ్యాపీనే కదా. సో ఇదే ఫార్ములా మెయింటైన్ చేసిన వారు మన టీంలో చాలా మంది ఉన్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లలో. ఇంకా ఫైనల్గా నామినీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం బయట ఎంత గుడ్డు శాఖరి ఎవరికాడ చేసినా సరే మనకి ఏమన్నా అయితే ఇన్కమ్ అయిపోతుంది, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండదు. కానీ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? నేనున్నా నీ కుటుంబానికి అంటుంది. ఏ విధంగా అంటే ఇన్ కేసు మన దాంట్లో ఎవరికి ఏమైనా జరిగితే వాళ్ళ పేరు నైట్కి నైటే నామినీ కరెక్ట్ అయిపోతుంది. కింద టీం ఉంది కదా, ఆ టీము చేసిన రోజులు ఆయనకి ఏమైనా ఎమ్మడే నెక్స్ట్ జనరేషన్కు ఐడి ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్లో పడిపోతాయి. అట్లా 3 జనరేషన్ నామినీ. ఎందుకు? కింద టీం ఉంది, మన అండలో టీం ఉంది కాబట్టి. అంటే తర్వాత తరం కూడా హ్యాపీగా బతకొచ్చు మన కంపెనీ ఇన్కమ్ సోర్స్ ద్వారా. ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి టీం బిల్డ్ చేసినావు కదా, నీ టీం చేసే అమౌంట్ కూడా నీ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేస్తానే మన కంపెనీ అంటుంది. మరి ఇలాంటి అవకాశం దొరుకుతుందా బయట? ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇంపాసిబుల్. ఇక అచీవ్మెంట్, ఇక్కడ మనం బయట ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్టానికి తగ్గ గుర్తింపు రాదు. కానీ మన కంపెనీ మీ అండర్లో మీతో 3 సేల్స్ అయినా సరే డీక్యూ లీడర్ అని మీకు ఒక రికగ్నైజ్ చేసి కొన్ని వందల మంది సమక్షంలో మీకు సన్మానం చేస్తారు. ఆ విధంగా డీక్యూ అని చెప్పేసి బ్రాంజ్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్, క్రౌన్. సో లెవెల్ వైజ్గా మీకు మంచి మంచి రికగ్నైజ్ ఉంటుంది. దానికి సంబంధించిన ఆల్రెడీ అచీవ్మెంట్ వీడియోస్ కూడా మీరు గూగుల్లో మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడున్న పొజిషన్లో ఏ మనిషి అయినా సగటున పర్ మంత్ 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాడు, ఎక్కువ తక్కువ. అదే కనుక మనం బయట చూసుకుంటే సంవత్సరం చూసుకుంటే 3,60,000 వస్తున్నాయి, అది కూడా ఖర్చు పెట్టకుండా దాచుకుంటే.
అట్లా మనం 25 ఏళ్ళు కష్టపడ్డాక 90 లక్షలు వస్తున్నాయి. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? మన వర్త్ ఇది గాదు. మన వర్త్ ఇది గాదు. మన బాడీ చానా కోట్ల ఖరీదైన బాడీ. ఎందుకో తెలుసా? కిడ్నీ అమ్మినా రూ. 1,00,00,000 వస్తాయి. అలాంటి కోట్ల వాడిని ఎక్కడో జీవితాంతం గొడ్డు చాకిరీ చేసి లైఫ్ లాంగ్ కష్టపడే బదులు ఆ కష్టం ఏదో ఇందులోకొచ్చి ఒక 3 సంవత్సరాలు. బయట సింగిల్ వర్క్, హార్డ్ వర్క్. ఇందులో స్మార్ట్ వర్క్ అండ్ టీమ్ వర్క్. ఇక్కడ గనక కనీసం 3 ఏళ్ళు మనం ఇందులో నిలబడగలిగితే మన కంపెనీలో మీరు ₹1,13,600,000 తీసుకోవచ్చు. అదే గనక మనం 3 అడుగులేస్తే 3,21,40,000 తీసుకోవచ్చు. అంటే ఒక దెబ్బకు 3 పిట్టల టైప్ అనమాట. చూసారా? ఇంత దమ్ముంది బిజినెస్‌లో. అంటే ఓవరాల్‌గా మన వయసున్నప్పుడే రిటైర్మెంట్ అవ్వచ్చు. బయట ప్రపంచం చూస్తే జీవితాంతం చాకిరీ చేస్తూనే ఉంటారు. మరి ఎప్పుడు ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారో. నేనేమంటున్నానంటే మనం చేసే పని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఉంటేనే కదా! కొంతమంది ఏంటంటే బయట బ్రతకడానికి మాత్రమే పని చేస్తారు. కానీ ఇక్కడ మన జీవితం భూమి మీద ఎందుకొచ్చిందో తెలుసా? ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తానికి. చాకిరీ చేస్తానికి కాదు. మరి ఇక్కడ ఒక 3 సంవత్సరాలు కష్టపడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు. ఇక నెక్స్ట్ ఇదంతా విన్నాక మళ్ళీ మీరు నాకు క్వెషన్ వేయొచ్చు. ఏమని? సార్ నేనెందుకు మా సక్సెస్ జర్నీ కంపెనీలో చేయాలి? నేను బయట జాబ్ చేస్తా ఉన్నాను కదా! నాకు బయట షాప్ ఉంది కదా! ఇంకేదో ఉంది కదా! అని అడగొచ్చు మీరు. చూద్దాం ఎందుకు చేస్తున్నాం మనం. జీరో ఇన్వెస్ట్‌మెంట్. మరి ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకేమైనా లక్షలు, కోట్లు పెట్టుబడి కావాలనా? అవసరం లేదు. ఇయాల ఒక డబ్బా కొట్టు పెట్టాలన్నా మినిమమ్ ₹1,00,000 కావాలి. కానీ ఇక్కడ జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఎలా? ఇక్కడ మనం వస్తువు కొంటున్నాం. అది ఖర్చవుద్ది గానీ ఇన్వెస్ట్‌మెంట్ కిందకి రాదు. ఎలాగో బయట కొంటున్నాం గదా! వందల మ ఎంతమందికో బయట లైఫ్ ఇస్తున్నాం గదా! ఉన్నోళ్ళకి. అదేదో మీ లైఫ్ మారితే ఇక్కడ వన్ టైమ్ షాపింగ్ చేస్తున్నాం. నష్టమేమన్నా? లేదు గదా! అండ్ ఎర్న్ లాట్ రేపొద్దున టీమ్ సెట్ అయిందనుకో, వేలు గాదు లక్షలు తీసుకోవచ్చు. ఇక నో వర్క్ అండర్ బాస్. ఇక్కడ మనం ఎవరి కింద పని చేయవలసిన పని లేదు. ఎవరు అండర్‌లో ఉన్న పని చేసిన వాళ్ళని ఒక్కసారి కనుక్కోండి. ఏ విధంగా ఉందయ్యా మీ జీవితం అంటే నరకంరా నాయనా బయట ప్రపంచం. తోలు తీస్తుర్రు. సంపాదన తక్కువ, ప్రెషర్ ఎక్కువ అంటారు. కానీ ఇక్కడ మీ ఐడీకి మీరే బాస్. ఇక్కడ మీకు సంపాదన ఎక్కువ, నో ప్రెషర్. రిస్క్ ఉంటది ఫస్ట్. ఎందుకు? వన్ టైమ్ షాపింగ్ రిస్క్ ఏం కాదు కదా! అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు. ఇక నో టైమ్ లిమిట్. కంపెనీ ఏమంటుంది తెలుసా? మీ పనులన్నీ అయిపోయిన తర్వాతనే రోజు ఒక ఇద్దరినో ముగ్గురిని కలవండి. అంటే మీరు పార్ట్ టైమ్ అయినా చేసుకోవచ్చు. అదే గనక మనం బయట జాబ్ చేసినామనుకో టైమ్ టు టైమ్ పోవాలి. ఏది షాప్ అయినా ఏదైనా టైమ్ టు టైమ్ పోకపోతే బిజినెస్ చేస్తేనేమో అమ్మో! నాకు గిరాకీ పోద్దని భయమైతది. మళ్ళీ జాబ్ చేస్తేనేమో గంట లేట్ అయితే ఊకోడు. కానీ ఇక్కడ అన్నీ క్లియర్‌గా చేసుకోవచ్చు. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఇది. అండ్ జనానికి ఏం కావాలో అవే ఉన్నాయి మన దగ్గర. ఇక నాకు నచ్చినయి ఫైనల్‌గా ఈ 3 విషయాలు. నంబర్ 1 ఏంటి తెలుసా? పాసివ్ ఇన్‌కమ్. ఇది ఎక్కడ దొరకదు. రేపు పొద్దున మనకంటూ టీమ్ వచ్చిందనుకో, మన టీమ్ పని చేసినా సరే మనకు డబ్బులు వస్తున్నాయి కదా! లగ్జరీ లైఫ్ స్టైల్. ఫర్ మంత్ 2,00,000, 1,00,000 మెయింటైన్ చేస్తుంటే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తుండే కదా! ఇక సెక్యూరిటీ ఫర్ నెక్స్ట్ జనరేషన్. రేపు పొద్దున కుటుంబం కూడా సేఫ్‌లో ఉంటది. ఫైనల్‌గా హెల్పింగ్ అదర్ తోటివారికి సహాయం చేయొచ్చు. రేపొద్దున ఈ ప్లాట్‌ఫార్ము సీరియస్ తీసుకున్నామనుకో ఎవరైనా ఒకవేళ మన త్రో రేపొద్దున మనకంటే ఎక్కువ వాళ్ళే సంపాదించుకోవచ్చు. అంత దమ్ముంది. అంటే ఇక్కడేంటి మన ద్వారా కొన్ని వేల కుటుంబాలు బాగుపడుతున్నాయి అంతే కదా! సో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన ఇండియాకి కూడా మనం కూడా సేవ చేస్తున్నట్టే కదా! నిరుద్యోగత నిర్మూలిస్తున్నట్టే కదా! అవునా కాదా? హెల్పింగ్ చేసినట్టే కదా! ఇక కంపెనీ మనకు ఫైనల్‌గా మీకు వినయపూర్వకమైన సలహా ఇస్తుంది. దయచేసి మీరు భవిష్యత్తులో బయట ఎవ్వరిని కూడా సలహాలు అడగకండి. మీరు ఎదగాలి అంటే మీ అప్‌లైన్ సలహా అడగండి. ప్లాన్‌ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని సలహా అడగండి. నాకు నచ్చింది కాన్సెప్ట్. ఎంఎస్‌డీలో కూడా చాలా మంది లక్షలు తీసుకుంటారు కదా! నేను కూడా తీసుకుంటే ఎలా చేయాలో అప్‌లైన్ అడగండి. అంతేగాని ఇంటి పక్కన సలహా అడిగినాననుకో ఫస్ట్ డైలాగ్ ఇలాంటివి చానా చూసినాం అంటాడు. చానా చూసినాం. చూడటం వేరు, చేయటం వేరు. ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకొని ఎవ్వరు గూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ పని చేస్తేనేమో లక్షల ఆదాయం వస్తది. పని చేయకపోతే ఏదో ఒక వస్తువు మిగిలిపోద్ది. అంతే తప్ప నేను అల్ల పోయి నష్టపోయినా, నీళ్ళ పోయి నష్టపోయినా, తిరగాలనా, చెయ్యాలనా ఇయన్నీ డైలాగులేస్తాడనమాట. లక్షలొస్తున్నప్పుడు తిరుగు తప్పేంది? జీవితాంతం ఎవరి మీదన ఆధారపడి 20, 30 వేలు కాంప్రమైజ్ ఈఎంఐల మీద బతుకుతున్నాంగా బయట. ఆ! మరిక్కడ నీకోసం నువ్వు లైఫ్ మారుతున్నప్పుడు మరి నువ్వు 100 మందికి లైఫ్ ఇస్తున్నావు. మీరు తిరిగి లైఫ్ ఇస్తుర్రు. మీకు గుర్తుపెట్టుకోండి మీరొక బ్రాండ్ ప్రమోటర్ అంటే జోక్ ఒక కంపెనీ మీకు కమిషన్ ఇస్తుందంటే మీరు బ్రాండ్ ప్రమోటర్, మీరొక సెలబ్రిటీ, మీరు రియల్ హీరో. ఎందుకో తెలుసా? మీరు డోర్ టు డోర్ బోయి
కొన్ని వందల కుటుంబాలు మారుస్తున్నారు. తిరిగి మారుస్తున్నారు. కాబట్టి ఈ తిరగాలన చేయాలని డైలాగులు పక్కన పెట్టి, మీ తల రాత మారాలంటే మీరు మారాలి అంతే ఇంగ. ఒక్క తరం మారితే అన్ని తరాలు మారుతాయి. కాబట్టి దయచేసి పక్కోళ్ళ సలహా అడగకుండా, మీ అప్లైయన్స్ సలహా అడిగి, ఎవరితో ప్లాన్ తీసుకొని వాళ్ళ సలహా అడగండి. అంతేగాని ఎల్లయ్య, పుల్లయ్య మాటలింటే ప్రపంచంలో ఎవ్వరు గూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు దొరకరు. కిందికి లాగేవాళ్ళు తప్ప. కాబట్టి వాళ్ళ మాటలు కాకుండా అప్లైన్ మాట నమ్మండి. అండ్ మీకు నచ్చిందా మిమ్మల్ని మీరు నమ్మండి. గుర్తుపెట్టుకోండి ఈ ప్లాన్ మీకు నచ్చాలి. మీ పక్కోళ్ళకి కాదు ఫస్టు. మీకు నచ్చి వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మనిషిని నమ్మి స్టార్ట్ చేస్తే సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏం లేదనమాట. అర్థమవుతుందా? ఎన్నో అద్భుతాలు కనిపెట్టిండు. విమానమైనా, కరెంట్ అయినా ఏమైనా సరే. నెక్స్ట్ మీ మిత్రుడిని నమ్మండి. మన మిత్రుడు మన కోసం వెతుక్కుంటూ ప్లాన్ తీసుకొచ్చిండు. ఎందుకు? మీ లైఫ్ కూడా మారుతది అని చెప్పేసి. ఓకేనా? నేను రూపాయి తీసుకుంటున్నా, నా ఫ్రెండ్ కూడా రూపాయి తీసుకుంటా అని చెప్పేసి వచ్చేసిండు. సో, మీ మిత్రుడు మీ దగ్గర మీ మాట వాళ్ళ మాట నమ్మాలి. మీరు కాకపోతే ఇంకొకళ్ళు. కానీ మీకోసం వచ్చిండు కదా! అలాంటప్పుడు ఆయన మాట నమ్మాలి. అంతే తప్ప పక్కోళ్ళు నమ్మితే పని కాదు. ఇంక సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేది పనిని ప్రారంభించవద్దు. ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ ఎలా ఉంటదంటే, పని నేర్చుకోవాలి ఫస్ట్. అంటే మాట విధానం. లిస్ట్ ఎట్ట ప్రిపేర్ చేయాలి, ఫాలో అప్ ఏ విధంగా చేయాలి, ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి, అప్లైన్ ఎట్ట చెప్తే అట్ట వినాలి. అప్లైన్ ఆల్రెడీ మీలాగానే స్టార్టింగ్ ఐడియాస్ వచ్చినోళ్ళే. వాళ్ళ మాట వినాలి. మన నెలకు 1,00,000 కావాలంటే వాళ్ళ మాట వినాలి. మీకు బుక్స్ అవి ఉండవు కాబట్టి వినాల. అంతేగాని ఎంత చెప్పినా వినకుండా ఫోన్ తీసుకొని అప్లైన్ అటు పోంగానే బాగున్నావా బుజ్జి? ఏం లేదే. రూ. 6,300 మనం కట్టాలనే. మనకు వస్తది. మన కింద ముగ్గురు డబ్బులొస్తాయి. మీరు ముగ్గురు కోసం వచ్చిర్రా? ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు లైఫ్‌లో ఎదగలేరు. చాలా టెక్నిక్స్ ఉంటాయి. నెలకు రూ. 1,00,000 ఎలా సంపాదించాలో ఆలోచించండి. దాని మీద ఫోకస్ చేయండి. ముగ్గురు కాదు. ముగ్గురు ఎందుకు రావాలి? ఇద్దరు చాలసలు. మూడో వ్యక్తి రాకపోయినా పర్లే. ఇద్దరు మన కింద ఇద్దరు చేసుకుంటూ పోయినా మనకు డబ్బులొస్తాయి. మూడో రిఫరల్ ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ రావడం కోసం మాత్రమే. ఫస్ట్ పేమెంట్ ఒకటి హోల్డ్‌లో ఉంటది. రెండో పేమెంట్ కానీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ముగ్గురు డైలాగులు మర్చిపోయి నెలకు 1,00,000 ఎలా తీసుకోవాలనేది మీ అప్లైన్ చేయబట్టుకొని అప్లైన్ చెప్పింది విని ఫాలో కండి. సక్సెస్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ మన కంపెనీ లీగల్‌గా ఉంది. అన్ని